హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీ. ఈరోజు రాగి సూప్ ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ రాగి పిండి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 4 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 4 రెమ్మల పుదీనా తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకోవాలి ఫ్రెండ్స్. బౌల్ తడి లేకుండా తూడ్చుకోవాలి. స్టవ్ పైన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ రాగి పిండి అందులో వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి అది కూడా వేసుకోవాలి. మనం తరిగించిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందుగానే ఆన్ చేయొద్దు ఫ్రెండ్స్. ముందుగానే ఆన్ చేస్తే పిండి అడగంటుతుంది. అన్నీ వేసి కలుపుకున్న తర్వాతనే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ విధంగా దూరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయడం వలన ఎక్కడ అడుగంటకుండా చూసుకోవాలి. దూరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఈ విధంగా చేయడం వలన మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. దూరగా వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. దీంట్లో 1 లీటర్ వాటర్ తీసుకొని పోయాలి. వాటర్ పోసిన తర్వాత పిండి అనేది ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కలుపుతూనే ఉండాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా బాయిల్ అయ్యేంత వరకు కలపాలి. బాయిల్ అవుతున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు అలాగే మరి బాయిల్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని స్టవ్ ఆర్పుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్టీ సూప్ రెడీ అయింది ఫ్రెండ్స్. రాగులు ఒంటికి చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.